నమస్కారం అమ్మ. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ, మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి సింహరాశి వారి యొక్క లక్షణాలు, గుణగణాలు ఎలా ఉంటాయి అనేసి మాకు తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి. సాధారణంగా ఎవరైనా వారానికి ఈ రాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, నెలకి ఎలా ఉంటాయి, సంవత్సరానికి ఎలా ఉంటాయి అన్న దాని గురించి అయితే తెలియచేస్తారు. బట్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే, జీవితాంతం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఈ రాశి యొక్క వ్యక్తి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఈ రాశి లక్షణాలు ఎలా ఉంటారంటే, అంటే ఈ రాశిలో పుట్టినవారు ఆడవారు కానీ మగవారు కానీ, సో వాళ్ళు ఎలా ఉంటారు జీవితాంతం? తప్పకుండా అమ్మ. కన్యా రాశి చాలా మంది అంటే కన్యా లగ్నం కూడా ఉంటుంది. కన్యా లగ్నం, కన్యా రాశి అని చెప్పేసి లగ్నం వచ్చేవాడికి విధాన ఫలితాలు వేరేగా ఉంటాయి. కన్యా రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం చెప్పేది అంటే కన్యా రాశికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఈ ఫలితాలు బాగా పనిచేస్తాయి. అది కూడా 70%, 30% మళ్ళీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ లగ్నం, అవి బేస్ అయి ఉంటాయి. సో ఈ 70% ఉన్న కన్యా రాశి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళందరూ ఏమంటే బ్రెయినీస్ అంటారు. తెలివైన మేధావులు, చాలా తెలివైన వాళ్ళు అనమాట. ఏ పని ఎలా చేయాలనేది వీళ్ళని మించిన ఎవరు లేరు. అన్ని పనుల్లో, అన్ని విషయాల్లో తెలిసిన వాళ్ళు వీళ్ళు. చాలామంది శాస్త్రాల్లో కూడా బాగా ప్రావీణ్యం ఉండి దానిలో రీసెర్చ్ చేసి దాన్ని ఇలా చెప్పచ్చు అని ఒక పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా ఈ కన్యా రాశి వాళ్ళు. ఒక విషయాన్ని చక్కగా అనాలిసిస్ చేసి మనకి అర్థమయ్యే విధంగా చెప్పే విధానం ఎవరికైనా ఉందంటే కన్యా రాశి వాళ్ళు. వాళ్ళు ఒక విషయం వాళ్ళు నేర్చుకున్నారు అనుకోండి, అది ఎక్స్ప్లెనేషన్ చాలా బ్రహ్మాండంగా చెప్తారు మనకి. అంటే మనకి ఇంకా మళ్ళీ డౌట్ రాదు, ఇంకా అంత వివరంగా చక్కగా చెప్పేస్తుంటారు. అలాంటి లక్షణాలు ఎక్కువ ఈ కన్యా రాశి వాళ్ళు ఉన్నవాళ్ళు. సో దీంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే అందరూ ఉన్నారు. మిమిక్రీస్ వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు చదువుతారు అంటే ఎవరు వీళ్ళు వాళ్ళని చెప్పట్లేదు, అందరూ ఉన్నవాళ్ళు. ఎందుకంటే చాలా బ్రెయినీస్ అంటే వీళ్ళంటే తెలివి బాగా ఉన్నవాళ్ళు. ఏ పని ఎలా చేయాలనేది బాగా తెలిసిన వాళ్ళు. సో ఏ విద్యనైనా ఎలా చదవాలి, దాన్ని ఎలా రీసెర్చ్ చేయాలి, దాన్ని ఎలా అనాలిసిస్ చేసి చెప్పాలి ఎదుటి వాళ్ళకి అని చెప్పడంలో ఈ కన్యా రాశి వాళ్ళు ముందుంటారు. సో అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు. సో ఎప్పుడైనా ఎవరికైనా సరే, ఏది ఉన్నా సరే, ఎంత మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నా మైనస్ పాయింట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో అలా కన్యా రాశి వాళ్ళకు కూడా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. చేతిలో డబ్బులు రూపాయి ఆగదు వీళ్ళకి. వచ్చిన డబ్బులు వచ్చినట్టు అలా ఖర్చు పెట్టేస్తుంటారు. అది బాగా అలవాటు వీళ్ళకి. సో ఆదాయం పరంగా అయితే ఈ విధంగా ఉంటారు. ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అవుతుంది. సో చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళు సంపాదిస్తారు, అంతే ఖర్చు పెడతారు. పెద్ద వ్యాపారం చేసే వాళ్ళు అంతే ఖర్చు పెడతారు. సో ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టేస్తారు. చేతిలో రూపాయి నిలబడడం అనేది కష్టం ఈ కన్యా రాశి వాళ్ళకి. రెండోది ఫుడీస్, బాగా ఇష్టమైన ఫుడ్స్. అంటే వీళ్ళు చెప్పేది మీకు రీసెర్చ్ చేయడంలో వీళ్ళు మంచిదని చెప్పి ఎక్కడెక్కడ ఫుడ్స్ బాగుంటాయి, ఎలాగుంటాయి. సో ఎంత రాత్రి అయినా వెళ్ళి తీసుకొచ్చి ఆ ఫుడ్ తిన్నామని ఇంట్రెస్ట్. ఒకళ్ళు తినాలి అనిపిస్తే వాళ్ళకి ఆ వెంటనే దానికోసం వెళ్ళిపోతారు. వాళ్ళు జర్నీ చేస్తేనే తింటారు ఆ ఫుడ్ని. అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంత ఇది ఉంది మైనస్ పాయింట్స్. ఎందుకు అంటే ఇప్పుడు ఏ ఆహారం ఎప్పుడు ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలని తెలియాలి కదా. ఇంట్రెస్ట్గా తినేస్తే కాదు కదా. సో అలా దానివల్ల ఏంటంటే కొంతమంది ఈ జాతకంలో, ఈ కన్యా రాశిలో వాళ్ళు ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల కొంతమందికి ఏంటంటే ఫుడ్ బాగా తినడం అలవాటు, కొంతమందికి స్మోకింగ్ బాగా అలవాటు. ఆ స్మోకింగ్ చేయడం కానీ, ఫుడ్ ఎక్కువ తినడం కానీ చేయడం వల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే కన్యా రాశి అంటేనే మనకి మెయిన్ అంటే 6వ రాశి మామూలుగా జనరల్గా. సో ఆ రాశి జనరల్గా ఏంటంటే ఆరోగ్య సమస్యలు తెచ్చే అవకాశం ఉండదు. అంటే 6వ రాశి కాబట్టి సో నెంబర్ ఉంది, అండ్ అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువ ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చేది ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఏంటి, ఇండైజెషన్ ప్రాబ్లం, డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లం ఉండడం. సో అంటే ఒక ఫుడ్ హ్యాబిట్స్ అనేది వీళ్ళ టైం అనేది ఉండదు వీళ్ళకి. ఎప్పుడు కావాలి అప్పుడు తింటారు, ఇప్పుడు ఇష్టం అప్పుడు. అలా చేయడం వల్ల ఏంటంటే రాను వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా మందికి లివర్ ఫెయిల్యూర్, కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఈ కన్యా రాశి. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ దొరకవు, అలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో వీళ్ళకున్న మైనస్ పాయింట్స్ ఇవే. ప్లస్ పాయింట్స్ అన్నీ కూడా మంచివే. సో మంచి సంపాదన, మంచి లగ్జరీ లైఫ్, లగ్జరీ. ఎప్పుడు వీళ్ళతో మాట్లాడితే ఏమనిపిస్తుంది అంటే, అరే మన లైఫ్ చాలా చిన్నది, రేపు వచ్చే జన్మ ఎవరో తెలియదు, గత జన్మ ఏంటో మనకు తెలియదు. సో ఇప్పుడున్నది ఇప్పుడు మన చేతిలో ఏముంది అదే మాత్రానికి హ్యాపీ. సో మనం దాన్ని ఎంజాయ్ చేయాలి. అంతేగాని ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయకుండా ఆ పూజ చేయి, ముక్కు చేయి, అదే జీవితం ఎలా అయిపోద్దో అని భయపడి అలా బాధపడడం అనేది ఇష్టం ఉండదు వీళ్ళకి. సో లైఫ్ అనేది చాలా హ్యాపీగా తీసుకోవాలి, అది జరుగుతూ వెళ్ళాలి అని లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం కూడా ఉంది. చాలామంది ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ చేసేవాళ్ళు, కొంతమంది అప్పులు బాగా చేసుకొని కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే 6వ రాశి అంటే రోగాలే కలగదు, అప్పులు కూడా. సో వీళ్ళ మాటలు వింటే ఎవరైనా డబ్బులు ఇచ్చేస్తారు, ఎంత తప్పైనా వీళ్ళు కొట్టేస్తుంది, వీళ్ళకి క్షణాల్లో వచ్చేస్తుంది వాళ్ళ డబ్బులు. సో వాళ్ళ మాట్లాడే విధానం అలా ఉంటుంది.
సో వీళ్ళు మార్కెటింగ్లో చాలా ఇంటెలిజెన్స్ అనమాట. అసలు ఏ పనైనా ఒక వస్తువు అమ్మాలంటే బయట వాళ్ళందరూ ఒక రకంగా అమ్మితే వీళ్ళు బ్రహ్మాండంగా దాన్ని అందరికంటే ఎక్కువ రేట్లో అమ్మేయగలరు. సో వాళ్ళ మాటలతో అంత చక్కగా కన్విన్స్ చేయగలుగుతారు, అంత చక్కగా మాట్లాడగలుగుతారు. సో మంచి వాళ్ళే, కాకపోతే ఈ దురలవాట్లు ఉన్న వాళ్ళు మానేసుకోవాలి. ఏం లేవనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ, వాళ్ళ గురించి మనం ఆలోచించగలరు. ఇందులో శాస్త్రం చదివే వాళ్ళు పండితులు ఉన్నారు, వాళ్ళకే పరిహారాలు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు, ఏమి చేసుకోరు. సో ఎవరైతే చేయని ఈ అలవాట్లు ఉన్నారో వాళ్ళు రెమెడీస్ చేసుకోవాలి. ఓకే, అలాగే అమ్మ వీరి కన్యరాశి వారిని ఒకసారి చూసుకున్నట్లయితే మరి వీరు కుటుంబ సభ్యులతోటి, అలాగే ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు అంటారు? చాలా ప్రేమగా ఉంటారు నాన్న, చాలా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. చెప్పే కదా వీళ్ళు లగ్జరీస్ లైఫ్ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇవాళ కావాల్సింది ఆడపిల్లకైనా మగపిల్లలకైనా ఏం కావాలి, ఇప్పుడు పూజ చేస్తానా అంటే బాధపడాలి, లేదు మన సినిమాకి వెళ్దాం ఏమొద్దు పూజ అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతే కదా. సో నువ్వు ఇలా వంట చేయకూడదు, నేను తీసుకొస్తా బయటికి చేయాలనుకో, అప్పుడు ఇంట్లో వైఫ్ ఏమో అనుకుంటుంది, మా ఆయన చాలా మంచివారు, చాలా హ్యాపీగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు, నేనే వంట చేయాలని రూల్ ఏం లేదు, హ్యాపీ బయట తీసుకొస్తారు, నాకు ఓపిక లేదంటే సరే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఫుడీస్ అని చెప్పాలి, వీళ్ళు టేస్టీ ఫుడ్స్ ఇష్టం కదా. సో ఆటోమేటిక్గా ఫుడ్ తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఒకరు తినరు, వీళ్ళతో పాటు 10 మంది తీసుకుని వెళ్తారు. సో వాళ్ళందరికి డబ్బులు వీళ్ళు ఖర్చు పెడతారు. సో డబ్బులు చేతిలో ఆగమని చెప్పాం కదా, కానివ్వండి ఇలా స్నేహితులందరికీ ఫుడ్ పెట్టడం ఇష్టము, వాళ్ళు తినేది బాగుందని చెప్పడం, నువ్వు చాలా బాగా చేస్తారా అనడం, ఆర్గనైజ్ బాగా చేస్తావు అని పొగడము, ఈ పొగడతలు పడిపోవడము, దీనివల్ల ఇబ్బంది పడ్డాము, ఇవి జరుగుతాయి కన్యారాశి వాళ్ళకి. సో ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన ఏంటంటే పరిహారాలు చేసుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్లో అయినా సరే కాదు, స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా లక్షణాలు ఉన్నాయి. కొంత ఆడవాళ్ళకి ఈ కన్యారాశిలో ఏం రాకపోయినా వాళ్ళు చిన్న చిన్న ఇంట్లో చిన్న చిన్న చిట్కాలతో వ్యాపారం చేసేస్తారు వాళ్ళు. సో చాలా మంది ఇప్పుడు వాళ్ళ రోజు యూట్యూబ్ ఛానల్స్ లో మా ఇంట్లో ఈ చెట్టు పెంచాం, ఈ పువ్వు పెంచాం, ఇలా పెంచాం, ఇలా ఉంది చెప్తారు కదా, ఎక్కువ ఈ కన్యారాశి వాళ్ళే. వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట, ఎవరికైనా చెప్పాలంటే మనం ఎందుకు వదిలేయడం, మనకు తెలిసిన సబ్జెక్ట్ చెప్దాము అని ధైర్యం చేసే వాళ్ళు కూడా ఈ సంపాదించాలి ఆలోచన. కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ, బ్రైనీస్ అని చెప్పాం కదా, తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటారు కదా, ఏదో ఒక పని చేసి సంపాదించాలనుకుంటారు. సో హౌస్ వైఫ్స్ కూడా ఈ కన్యారాశిలో హౌస్ వైఫ్ అయినప్పుడు కూడా ఆమె ఒక ఉమెన్గా తను చేయగలిగిన శక్తి ఏవైతే చేయగలనో నాకు అవన్నీ తెలుసు అని చెప్పి చేస్తుంది అనమాట. సో చాలా మంచి మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి అన్న, కాకపోతే వీళ్ళకున్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఈ ఒక్కటే, ఇవి తగ్గించుకోగలిగితే వీళ్ళు హ్యాపీ లైఫ్. ఓకే అమ్మ, మీరు చెప్పారు వీళ్ళకి ఆరోగ్యం పరంగా కూడా అంతా బాగుంది, బట్ ఏంటంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పారు. సో దానికి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? ఎప్పుడైనా హైజీనిక్ ఫుడ్ ఇంట్లో చేసుకుని తింటాం, ఎంత హైజీనిక్ అయినా హోటల్లో హైజీనిక్ చూపించినా సరే కాదు, వీళ్ళకి ఇంటి ఆహారం ఒంటికి పడుతుంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ని ఇంట్లో తయారు చేసుకుని తినడం మంచిది. వీళ్ళు బయట ఫుడ్ కానీ ఫ్రిడ్జ్ ఫుడ్స్ కానీ పిజ్జాస్ బర్గర్స్ ఇలాంటివి ఏం తినకూడదు. ఇలా తినడం వల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే అవి పోవు. సో వీళ్ళకి చేయకుండా ఉండడం వల్ల చాలా చాలా మంచి విశేషం. సో వీళ్ళ క్షేత్ర దర్శనం, శ్రీశైలం వెళ్ళి రావడం, సో అక్కడ దర్శనం చేసుకోవడం, సో జ్యోతిర్లింగాలలో స్వామివారిని, అక్కడ బ్రహ్మరామిక అమ్మవారిని, కుంకుమార్చన, చండీ హోమం ఇలా చేయించుకుని రావడం వల్ల ఏంటంటే కొంత వీళ్ళ ఆలోచన ధోరణి మారుతుంది. ఆ రెగ్యులర్గా వెళ్ళడం వల్ల కొంత ఆలోచన ధోరణి మారుతుంది. సో మనం ఇలా కాదు, ఈ క్షేత్రాల్లో వెళ్దాం, సో ఎప్పుడైతే క్షేత్రానికి వెళ్దాం అక్కడ పవిత్రం బాగా వస్తుంది, అక్కడ ప్రసాదం భోజనం ఏదో మంచిగా చేస్తాము, ఎప్పుడైతే ఈ బయట ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తినాం కదా, సో అలా వల్ల వీళ్ళు మారే అవకాశం ఉంది. సో ఇలాగ స్మోకింగ్ వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళు, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా మారే అవకాశం ఏంటంటే ఇలా దీక్ష తీసుకోవాలి. ఇలా శివ దీక్షని, వెంకటేశ్వర దీక్షని, అయ్యప్ప దీక్షని, ఇలా వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక 3 monthsకి ఒక 41 days చెప్పని తీసుకున్నారు అనుకోండి, సో ఈ దురలవాట్లన్నీ పోతాయి వాళ్ళకి. సో ఈ పోవడం వల్ల ఏంటంటే వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. సో అన్ని తెలివితేటలు ఉన్నా సరే మైనస్ పాయింట్స్ ఎప్పుడైతే మనకి ఉన్నాయో అది చాలా ఇబ్బంది పడతాం. సో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఈ చేస్తే. ఓకే అమ్మ, కన్యారాశి వారికి వచ్చేసి వారి యొక్క జీవితాంతం చూసుకున్నట్లయితే వారి యొక్క గుణగణాలు, అలాగే వారి యొక్క లక్షణాలు, కుటుంబ సభ్యులతో మరియు వారి యొక్క జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు, అలాగే వారి యొక్క ఆరోగ్య సమస్యలకి వారి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.